హలో, నేను విశేషరావు. రైస్ సర్వేలో ప్రముఖులు ఎవరెవరు ఓడిపోయేళ్ళు ఉన్నారు అనే దాని మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఒక సర్వే కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రముఖులు ఓడిపోయేటువంటి లిస్టు వాళ్ళు చూస్తే కనుక మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సెలబ్రిటీగా ఫోకస్ అయినటువంటి వాళ్ళు, బ్రాండ్ అంబాసిడర్గా లేదంటే ఫైర్ బ్రాండర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందనేది రైజ్ సంస్థ వేసినటువంటి అంచనా. సో వాళ్ళలో ఓడిపోయేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ నియోజకవర్గాల వారీగా కనుక చూస్తే కనుక ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారామ స్పీకరు, అండ్ తెలుగుదేశం పార్టీ నుంచి కోన రవికుమార్ ఉన్నారు పోటీలో. సో తమ్మినేని సీతారాం ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా అనేకమైనటువంటి కామెంట్లు చేయడం కానీ, ఆయన స్పీకర్గా ఉండి కూడా స్పీకర్గా చేయాల్సినటువంటి విధంగా వ్యవహరించకపోవడంతో ఆయన మీద చాలా నెగిటివ్ వచ్చింది. ఫలితంగా ఆయన ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక టెక్కల్ నుంచి దువ్వాడ శ్రీనివాసు, అక్కడ కింజరపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో అచ్చెన్నాయుడు మాజీ మంత్రి. సో ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఫాలోయింగ్ ఉండడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టి జైలుకు పంపించింది. అప్పుడే మాజీ మంత్రుల్ని కేసులు పెట్టి జైలుకు పంపించడం అనేది అచ్చెన్నాయుడు నుంచే స్టార్ట్ అయింది. సో దాంతో ఆయనకి సింపతి ఉంది. అలాగే దువ్వాడ శ్రీనివాస్ మీద నెగిటివ్ ఉంది. అక్కడ టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు గెలవబోతూ ఉన్నారు. ఇక విశాఖ తూర్పు ఎంఈవి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోబోతున్నారు అనేది ఆ సర్వే సంస్థ యొక్క అంచనా. దానికి కారణం ఆయన ఆల్రెడీ ఎంపీగా చేసినప్పుడు వివాదాస్పదం అయ్యారు. పైగా తెలుగుదేశం పార్టీ కి బలమైనటువంటి కాన్స్టిట్యున్సీ విశాఖ తూర్పు, వెలగపూడి రామకృష్ణ బాబు అందరికీ తల్లో నాలుకలాగా అందరికీ పరిచయం కాబట్టి సత్యనారాయణ ఓడిపోబోతున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కిడ్నాప్ చేశారనేది ఒకనొక సమయంలో సత్యనారాయణ చేసినటువంటి కామెంటు. అసలు ఏపీలో వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నానని చెప్పి కామెంట్ చేసినటువంటి సత్యనారాయణ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అందుకే ఆయన ఓడిపోబోతున్నారు. ఇక గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్, ఈయన్ని కోడిగుడ్డు మంత్రి అంటారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్కి నెగిటివ్ ఉంది. సో దాంతో ఆయనకి ఆల్రెడీ బదిలీ జరిగింది. సో అక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు గుడివాడ అమర్నాథ్ అనేది తెలుస్తుంది. ఇక భీముల నుంచి ముత్యంశెట్టి శ్రీనివాస్, ముత్యంశెట్టి శ్రీనివాసు ఈసారి ఓడిపోబోతున్నారు. ఆయన గురువు మీద పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాస్ రాజకీయ గురువు ముత్యంశెట్టి శ్రీనివాస్కి. సో గంటా శ్రీనివాస్ బలమైనటువంటి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇంకా పిఠాపురం నుంచి వంగా గీత ఉన్నారు. సో సీనియర్ పొలిటీషియను, ఆవిడ మీద అక్కడ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలవబోతున్నారు. ఇక కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు జర్నలిస్టు, బేసికల్గా ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా కనిపిస్తూ ఉంటారు. ఈసారి ఆయన ఓడిపోతున్నారు అనేది రైస్ సంస్థ వేసినటువంటి అంచనా. అక్కడ పంతం నానాజీ గెలవబోతూ ఉన్నారు. ఇక అమలాపురం నుంచి పినిపై విశ్వరూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆనందరావు పోటీ చేస్తున్నారు. ఈసారి విశ్వరూప్ ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి రైస్ సంస్థ చెప్తోంది. ఇక రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఈయన క్యాబినెట్లో ఉన్నారు, జగన్ క్యాబినెట్లో. ఈసారి ఆయన ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి గోరెంట్ల బుచ్చి చౌదరి వరుసగా రెండోసారి రాజమండ్రి రూరల్ నుంచి గెలవబోతున్నారు అనేది రైస్ సంస్థ వేస్తున్నటువంటి అంచనా. ఇక రాజమండ్రి సిటీ మార్గాని భరత్ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన వివాదాస్పదమైనటువంటి యంగ్ లీడర్గా ఉన్నారు. ఈసారి ఆయన ఓడిపోబోతున్నారు అనేది రైస్ సంస్థ వేస్తున్నటువంటి అంచనా. అక్కడ ఆదిరెడ్డి వాసు గెలవబోతూ ఉన్నారు. ఇక మండపేట నుంచి తోట త్రిమూర్తులు సీనియర్ పొలిటీషియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి జోగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. మండపేట నుంచి త్రిమూర్తులు ఈసారి ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. సో తణుకు నుంచి కార్మూర్ నాగేశ్వరరావు మినిస్టరు, ఆయన రైతుల్ని వెర్రిపాపలు అన్న మంత్రి ఆయన, అందుకే ఈసారి ఆయన ఓడిపోబోతున్నారు. అక్కడి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు. ఇక భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. సో భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ ఈసారి ఓడిపోబోతున్నారు. అక్కడ ఉండేటువంటి ఈక్వేషన్లు ప్రతికూలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది రైస్ సంస్థ వేస్తున్నటువంటి అంచనా. ఇక ఏలూరు నుంచి ఆళ్ల నాని పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి.
టీడీపీ నుంచి చంటి పోటీ చేస్తున్నారు. సో ఏలూరు తెలుగుదేశం పార్టీకి అడ్డగా ఉంది ప్రస్తుతం, అందుకని ఆళ్ల నాని అక్కడి నుంచి ఓడిపోబోతున్నారు. ఇక గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు. సో ఇక్కడ గన్నవరం నుంచి ఈసారి వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయం అని చెప్పి ఆయన నామినేషన్ వేసినటువంటి రోజు చేసినటువంటి ర్యాలీనే ఉదాహరణగా కనిపిస్తుంది. యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నారు. వల్లభనేని వంశీ ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తోంది రైస్ సంస్థ. ఇక గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోబోతున్నారు. అక్కడి నుంచి వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు. సో కొడాలి నాని నోరే ఆయన్ని ఓడించేలాగా చేస్తుంది. ఆయన వాడినటువంటి భూత పురాణం, ఆయన వాడినటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల ఆయన ఓటమికి కారణమవుతుందని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక పెనంలూరు నుంచి జోగి రమేష్ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నారు. జోగి రమేష్ నోటితో పాటు చేతల్లో కూడా దూకుడుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేసినటువంటి మంత్రి ఆయన. సో ఆయన నోటికి అలాగే ఆయన చేతులకి పగ్గం వేసేలా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు బుద్ధి చెప్పబోతున్నారు అనేది రైస్ సంస్థ చేసినటువంటి సర్వేలో వెల్లడవుతుంది. ఆయన బదిలీ చేసి పెనంలూరుకి పంపించారు. సో పెనంలూరులో ఆయన ఓడిపోబోతున్నారు జోగి రమేష్, బోడే ప్రసాద్ గెలవబోతున్నారు. తాడికొండ నుంచి మేకతోటి సుచరిత వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈవిడ మాజీ హోంశాఖ మంత్రి. తాడికొండ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళబోయి మళ్ళీ ఆగి ఇప్పుడు తాడికొండలో బదిలీ మీద వచ్చి పోటీ చేస్తున్నారు. అక్కడ అమరావతి ఎఫెక్ట్ కారణంగా సుచరిత ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీని గెలిచే అవకాశం ఉంది. ఇక గుంటూరు వెస్ట్ విడుదల రజని చిలుకలూరుపేట నుంచి వచ్చారు, ప్రస్తుతం మంత్రి. ఆవిడ బదిలీ మీద గుంటూరు వెస్ట్కి వచ్చారు చిలుకలూరుపేట నుంచి. ప్రచారం ఉధృతంగా చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నప్పటికీ కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పిడుగురాళ్ల మాధవి గెలిచే అవకాశం ఉందని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక సత్యనపల్లి నుంచి అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కన్నా లక్ష్మణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఆయన అల్లుడి విడుదల చేసినటువంటి వీడియోనే చాలు ఆయన ఓడించడానికి. బహుశా ఆయనకి అనేక రకాల కారణాలు ఉన్నాయి ఓడిపోవడానికి. రాంబాబుకి ఈసారి ఓడిపోవటం కన్ఫామ్ అని చెప్పి రైస్ సంస్థ చెప్తుంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి వైసీపీ, టీడీపీ నుంచి జనార్దన్ దామచల్ల పోటీ చేస్తున్నారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి తొలి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ 1లో ఆయన ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన అమౌంట్ చెన్నైకి తరలిస్తూ దొరికారు ఒక సందర్భంలో. ఆ తర్వాత ఆయన వేరే దేశాలకు ప్రత్యేక విమానంలో వెళ్తూ కూడా ఆయన వివాదాస్పదం అయ్యారు. ఆ తర్వాత ఒంగోలులో భూ కుంభకోణాల్లో కూడా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సానుభూతిని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు ఒంగోలులో కనిపించట్లేదు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి జనార్దన్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రైస్ సంస్థ వేస్తున్నటువంటి అంచనా. సో నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఆదాల ప్రభాకర్ ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. గతంలో 2019 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి చివరి నిమిషాలు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఆయన ఇప్పుడు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన యూత్ నుంచి యూత్ కాంగ్రెస్ లీడర్గా అనేకమైనటువంటి సేవలు చేసుకుంటూ వచ్చారు. ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రజాసేవ చేస్తారని నమ్మకం కూడా శ్రీధర్ రెడ్డి మీద ఉంది. అందుకే ఆయన గెలిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. ఇంకా ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కొంచెం అట్టట్ట ఆస్తులు పెద్దగా ఏమి లేవు అని చెప్పి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి బుట్టా రేణుకను ఆయన పరిచయం చేయడం జరిగింది ప్రజలకి. ఆమె ఓడిపోయేటువంటి అవకాశం ఉంది ఎమ్మిగనూరులో. అక్కడి నుంచి జితేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉందని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక నగరి ఆర్కే రోజారెడ్డి ఈమె గురించి చెప్పవసరం లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అక్కడ ఓడించేటువంటి పరిస్థితులు. ఆవిడ ప్రచారానికి వెళ్తేనే పరారవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లే. ఇక ఓటర్లు ఇళ్లలోకి వెళ్తే ఇళ్ళు తలుపులు వేసుకుంటున్నారు. ఇళ్ళకి వెళ్ళి ప్రచారం చేయడానికి రోజా వెళితే అలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది. డ్యామ్ షూర్గా ఆవిడ ఓడిపోతున్నారని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. అక్కడి నుంచి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు అనేది అంచనా. సో ఇక్కడ రైస్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఫైర్ బ్రాండ్స్ కానీ, లేదంటే సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నటువంటి కానీ, లేదా కొంత నోటు దురుసున్నటువంటి వాళ్ళు కానీ,
ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతు సంస్థ అంచనా వేస్తుంది. వాళ్ళల్లో తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, ఎంవి సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాస్, తర్వాత వేణుగోపాల్, చెల్లుబోయిన, మార్గాని భరత్, ఆళ్ళ నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, మెగతోటి సుచరిత, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కురసాల కన్నబాబు, విశ్వరూప్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, వంగా గీత, గ్రంథి శ్రీనివాస్, తోట త్రిమూర్తులు, కార్మూర్ నాగేశ్వరరావు, విడుదల రజని, బుట్ట రేణుక. ఈ లిస్టు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం వీళ్ళు ఓడిపోబోతున్నారు క్లియర్గా. అంటే మొత్తం 25 మంది, ఈ 25 మంది 30 మంది, ఈ 30 మంది పక్కాగా ఓడిపోతున్నారని చెప్పి సెలబ్రిటీస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందినటువంటి వాళ్ళు ఇలా ముగ్గురు ఓడిపోతున్నారని ప్రత్యేకంగా ఇచ్చినటువంటి సర్వే అది ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.